పెన్షన్దారులందరికీ నమస్కారం అండి. ఆసరా చేయుత పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ రోజు నుంచి మొదలెట్టినట్టయితే ఈ నెల 30 వరకు అన్నమాట. మార్చి 24వ తేదీ నుంచి 30 తారీఖు లోపు అయితే మీ అందరికీ కూడా క్రెడిట్ అయితే కావడమే. అయితే చాలామంది పెన్షన్దారులు అయితే అడుగుతున్నారన్నమాట. అది ఏంటంటే పేన నెల చూసుకున్నట్టయితే మనకు 20 నుంచి 22వ తేదీలోపే క్రెడిట్ అయినాయి అన్నమాట. సో ఇప్పటి వరకు కూడా పెన్షన్లకు సంబంధించి ఇంకా క్రెడిట్ కాలేదన్నమాట. సో ఆలస్యమైందనేది చెప్పుకోవచ్చు. సో ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ పెన్షన్దారులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. రాష్ట్రంలో మరో 2 లక్షల వరకు అయితే పెన్షన్లు అనేవి కొత్త వారికి అయితే ఛాయిస్ ఇచ్చారన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. సో అప్లికేషన్ కూడా మీరు పూర్తి చేసుకోండి. మీరు అప్లికేషన్ కూడా చేసుకున్నట్లయితే ఎక్కువ ప్రాధాన్యత వీరికే ఇస్తున్నారన్నమాట. ఇది మన క్యాస్ట్ ప్రకారంగా కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లయితే సమాచారం. సో పెన్షన్దారులందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయగలరు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 4016 రూపాయలు పెన్షన్ పెంపు చేస్తామని చెప్పారు. 6016 రూపాయలు అయితే ముందుగాలైతే వికలాంగులకు, దివ్యాంగులకు, బీడీ కార్మికులకు, చేనేతలకు చూసుకున్నట్టయితే డయాలిసిస్ పేషెంట్స్లకు కానీ ఇవ్వచ్చు. వీరికి చూసుకున్నట్టయితే ముందుగాలు పెన్షన్ పెంపు చేయబోతున్నట్లయితే సమాచారాలు అయితే వస్తున్నాయి అన్నమాట. సో మనకి ఇచ్చిన సమాచారం ప్రకారం ఇప్పుడు చూసుకున్నట్టయితే వచ్చే నెలలో చూసుకున్నట్టు మనకు ముందుగాలైతే పెన్షన్ పెంపు చేయబోతున్నట్లయితే సమాచారం. దీనికి సంబంధించి కూడా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టినట్లయితే తెలుస్తుంది అన్నమాట. ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి దాదాపు 17,000 కోట్ల రూపాయలు అనేవి బడ్జెట్ అనేది కేటాయించడం జరిగిందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటీవల తెలియజేయడం జరిగింది. సో కొత్త మరో 2 లక్షల తెలంగాణలో కొత్త పెన్షన్లు అనేవి కూడా అప్లికేషన్ కూడా తీసుకోవడం జరిగిందన్నమాట. ఆశా వర్కర్లు కూడా ఇంటింటి సర్వే కూడా చేపట్టారు. సో ఎక్కువ ప్రాధాన్యత ఎస్సీ ఎస్టీలు కానివ్వచ్చు, రజాకర్ కానివ్వచ్చు, అంటే కొన్ని క్యాస్ట్ పరంగా చూసుకున్నట్టయితే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్నమాట. ఎందుకంటే వీరికి చూసుకున్నట్టయితే ఎక్కువ అంటే అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే 100% వస్తాయి అన్నమాట. పెన్షన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం కూడా వీళ్ళకు చూసుకున్నట్టయితే 100% అయితే పెన్షన్ పంపిణీ చేయడమే జరుగుతుంది. నెల డబ్బులకు సంబంధించి అయితే వీళ్ళు ఎక్కువ ప్రాధాన్యత అంటే వీరికి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మిగతా వారి అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే దాదాపు 60% నుంచి వెళ్ళి 50% వరకే చాయిసెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో కొన్ని క్యాస్ట్ పరంగా చూసుకున్నట్టయితే 99%, 100% అయితే వస్తాయి అన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. తోటి పెన్షన్దారులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. మొదటిసారి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు ప్రతి ఒక్కరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే పెన్షన్ డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగిందన్నమాట. ఈ నెల 30 నుంచి వెళ్ళి 1-2 తారీఖులో కూడా పడచ్చు అన్నమాట. ఎందుకంటే ఈసారి మనకు ఆలస్యం అయిందన్నమాట. సో ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. తోటి పెన్షన్దారులందరికీ కూడా వెంటనే షేర్ చేసిన కింద కనబడిన లైక్ బటన్ అయితే ప్రెస్ చేసి ప్రతి ఒక్కరే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి 4,016 రూపాయలు, 6,016 రూపాయలకు సంబంధించి అయితే అప్డేట్స్ అయితే ఇవ్వడమే జరుగుతుందన్నమాట. సో మీ అందరికీ కూడా తెలియజేయడమే జరుగుతుంది. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. మళ్ళీ కలుసుకుందాం.